హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సొరకాయ కుర్మా చేసుకుంటున్నాము. చాలా టేస్టీగా చాలా సింపుల్గా అయిపోతుందండి ఈ సొరకాయ కుర్మా అనేది. ఇందుకు కావాల్సిన ఐటమ్స్ చూస్తాం రండి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ అండి. నేనేం పైన తొక్కు తీయట్లేదు సొరకాయకి. అలాగే సన్న ముక్కలు కట్ చేసి వాటర్లో యాడ్ చేసి పెట్టుకున్నానండి. శనగపప్పు, చెక్క, లవంగం, బిర్యానీ ఆకు, ఒక యాలక్కాయి, సోంపు తీసుకుంటున్నానండి. ఇవేనండి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇందులో. చాలా టేస్టీగా ఇందులో ఫ్లేవర్ అనేది ఇదేనండి. కొద్దిగా కొబ్బరి, గసాలు, పచ్చిమిర్చి, శొంఠి, వెల్లుల్లి, ఎర్రగడ్డ, కరివేపాకు, కొత్తిమీర, టమాటో, ఆనియన్, ఇవన్నీ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలండి. మిక్సీ జార్లోకి వేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని నున్నగా పేస్ట్ చేసుకోవాలండి. టమోటో, ఆనియన్, కరివేపాకు అనేది సైడ్కి తీసి పెట్టుకోవాలండి. మిగతావన్నీ నేను చూపించినవి ఏవైతే ఉందో అవి మాత్రం ఇందులోకి యాడ్ చేసుకుని పేస్ట్ చేసి పెట్టుకోవాలి. చాలా నున్నగా పేస్ట్ చేయండి, ఎందుకంటే కొబ్బరి అనేది నున్నగా పేస్ట్ అవుతేనే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ముందుగా ఒక పాత్ర తీసుకుని అందులోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. అది బాగా వేడైన తర్వాత అందులోకి సాసులు, జీలకర్ర యాడ్ చేసుకోవాలి. అది బాగా చిట్లిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ అనేది మనం ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసి వేసుకోవచ్చండి. నేనైతే సన్నగా పొడవుగానే కట్ చేసుకుంటున్నాను. అందులోకే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలండి. వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయని ఇందులోకి వేసుకోవాలండి. నేను పొట్టుని పీల్ చేయట్లేదండి, అలాగే కట్ చేసి వేస్తున్నాను. ఇందుకు చాలా ముదురుగా ఉండే సొరకాయ అయితే టేస్ట్ ఉండదండి. కొద్దిగా లేతగా ఉంటేనే బాగుంటుంది. సొరకాయని వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఇందులో వాటర్ అంతా కొంచెం ఇంకే వరకు. అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సొరకాయ పచ్చి వాసన లేకుండా కూడా ఉంటుందండి. ఇది బాగా ఫ్రై చేసుకుంటున్నానండి నేను. ఇందులో చూపిస్తున్న విధంగానే చేసుకోండి, చాలా బాగుంటుంది. చాలామంది మసాలా పెట్టుకుంటారు. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుందండి. ఇది బాగా ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఇందులోకి టమోటోని యాడ్ చేసుకుంటానండి. లేదా టమాటో యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో సొరకాయ వేసుకున్నా సరే, లేదా సొరకాయ యాడ్ చేసుకున్న తర్వాత టమాటో యాడ్ చేసుకుంటే కూడా సరేనండి. మెయిన్ ఏంటంటే ఇది బాగా ఫ్రై అవ్వాలి ఈ ఆయిల్లో అనేది. టమాటో కన్సిస్టెన్సీ అనేది కొద్దిగా వేసుకోండి, ఎందుకంటే ఇది మసాలా సాంబార్ కాబట్టి కొద్దిగా పులుపు ఎక్కువ అయిపోతుందండి. నేను 2 తీసుకుంటున్నాను. 2 టమోటోల్ని చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నానండి. టమాటో వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా మిక్స్ అయిన తర్వాత మనం రుచికి సరిపడా సాల్ట్ని ఇప్పుడే వేసుకోవాలండి. సాల్ట్ వేసిన తర్వాత ఇంకొంచెం ఫ్రై అవుతుందండి. గ్రేవీ అనేది చాలా బాగా కుదురుతుంది. ఇంకో విషయం అండి, మనం మిక్సీకి వేసిన మసాలాని మనం అలాగే ఫ్రై చేసి కూడా వేసుకోవచ్చు, కొద్దిగా ఆయిల్ వేసి. లేదంటే అలాగే రాగా కూడా వేసుకోవచ్చు. నేను మిక్సీ పట్టుకున్న మసాలాని ఇందులోకి యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు మసాలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకున్నానండి. కలుపుకొని మనం ఏదైతే మిక్సీ జార్ ఉందో అందులోకి మనం ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కలుపుకొని ఇందులోకి వేసుకోవాలండి.
ఇందులో కలరింగ్ కూడా చేసుకోవచ్చండి. ఇలాగే వదిలేస్తే కూడా చాలా బాగుంటుందండి. నేను కొద్దిగా పసుపు యాడ్ చేసుకుంటున్నాను. పసుపు యాడ్ చేసిన తర్వాత రుచికి సరిపడా కారాన్ని యాడ్ చేసుకుంటున్నానండి. మళ్ళీ గరం మసాలా యాడ్ చేసుకుంటున్నానండి. హోల్ గరం మసాలా. గరం మసాలా అనేది మనం ఇంట్లో ఓన్గా ప్రిపేర్ చేసుకున్నదే వేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా న్యాచురల్గా ఉంటుంది కర్రీ అనేది. అన్నీ మిక్స్ చేసుకొని మనం కన్సిస్టెన్సీకి తగినంత వాటర్ని యాడ్ చేసుకొని ఒక సింగిల్ విజిల్ పెట్టుకుంటే చాలండి. లేకపోతే మనం అలాగే కూడా ఉడికించుకోవచ్చండి. తొందరగా ఉడికిపోతుంది. ముక్కలు అనేది మనం సన్నగా కట్ చేసుకున్నాము, అందులోనూ ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కాబట్టి అలాగే పెట్టుకున్నాను సరేనండి. లేకపోతే సింగిల్ విజిల్ పెట్టుకోండి చాలు. విజిల్ అనేది చాలా స్టీమ్ అయ్యే వరకు పెట్టకండి, తొందరగా తీసేయండి. ఎందుకంటే ముక్క అనేది నున్నగా ఉడికిపోతుందండి. నేను సింగిల్ విజిల్ పెట్టుకున్నాను. చూడండి ఎలా ఉందో కర్రీ అనేది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్.